హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం ఆనియన్ పకోడీ, గట్టి పకోడీ, ఉల్లిగడ్డ పకోడీలు క్రిస్పీగా బాగా టేస్టీగా రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. తక్కువ ఇంగ్రీడియంట్స్ పడుతుంది. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్గా మనము దీన్ని త్వరగా తయారు చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. అందరూ కూడా దీన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఈ ఆనియన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలనో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. 1 కప్పుకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను తీసుకున్నాను. ఇవి మరీ సన్నగా తరిగి పెట్టకూడదు, మాడిపోతుంది. అట్లని మందంగా తరిగితే సరిగా కాలవన్నమాట. మీడియం సైజులో మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పొడుగా 3/4 కప్పుకు శనగపిండిని తీసుకున్నాను. ఉల్లిగడ్డలు 1 కప్పు అయితే 3/4 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి, పచ్చాగా దంచుకున్నటువంటి ధనియాల పొడి, 1 స్పూను కారము, 1 స్పూను జీలకర్ర, రుచి తగినంత ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు. ఇంతే అండి, చాలా ఈజీ చేసుకోవడం. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ను తీసుకుందాం. వెడల్పాటి బౌల్ను తీసుకొని ఉల్లిగడ్డలను ఈ బౌల్లో వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసేద్దాం. జీలకర్ర పొడిని వేసేద్దాం. పచ్చాగా దంచుకున్నటువంటి ధనియాల పొడిని కూడా వేసేద్దాం. 1 స్పూను జీలకర్రను వేసేద్దాం. 1 స్పూను కారాన్ని వేద్దాం. కారం అనేది మీ రుచిని బట్టి వేసుకోండి. కారం, ఉప్పు అనేది నేను 1 స్పూన్ వేసి ఇప్పుడు రుచి తగినంత ఉప్పును వేసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసేద్దాం. కరివేపాకును ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం. ఇప్పుడు వీటినంతా బాగా గట్టిగా పిసుకుదామండి. ఉల్లిగడ్డల్లో ఉండే నీరంతా మనకు బయటికి రావాలన్నమాట. అది ఎలా అంటే అరచేతిని మనము బాగా అదిమి పట్టి పిసకాలన్నమాట. అప్పుడు ఉల్లిగడ్డల్లో ఉండే నీరే వస్తుంది. ఇంకా మనం నీళ్లు పోయాల్సిన పని లేదనమాట. ఈ విధంగా బాగా పిసకాలి దీన్ని. ఇప్పుడు 3/4 కప్పు శనగపిండిని వేసేద్దాం. అలాగే 2 స్పూన్ల బియ్య పిండిని వేద్దాం. ముందు ఉల్లిగడ్డలకంతా ఈ పిండిని పట్టిద్దామండి. ముందే గట్టిగా పిసకూడదు. అలా పైన పిసికిన తర్వాత గట్టిగా పిసికి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మన చేతిలో నీళ్లు చిలకరిస్తూ మనం కలపాలండి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. అట్లని మరీ గట్టిగా ఉండకూడదు, బజ్జీల పిండిలాగా కూడా ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు కావాల్సినంత 1 స్పూన్ నీళ్లను చేతిలో వేసుకొని చిలకరిస్తూ కలుపుకోవాలి దీన్ని. ఈ విధంగా నీళ్లు పోస్తూ చిలకరిస్తూ బాగా ఒక 5-6 నిమిషాలు దీళ్ళను కలుపుకోవాలి. ఉల్లిగడ్డల్లో ఉండే నీరు వస్తుంది, మనం పోసిన నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకుందాం. నూనె బాగా కాగిందా లేదా చిన్న పిండి ముద్దను వేస్తే ఈ విధంగా బాగా అవుతుందండి. ఇప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి పకోడీల పిండిని ఇలా లూజ్గా చేస్తూ వేసుకోవాలి. అప్పుడు నూనె అంతా నురుగుగా వస్తుందండి. మన బాణట్లో ఎన్ని పడతాయో అంతవరకు వేసుకొని ముందే గరిటె పెట్టి మనం తిప్పకూడదు. ఎందుకంటే అవి లోపల అతుక్కొని పోయి ఉంటుంది. ఈ నురగంతా తగ్గిపోవాలండి. తగ్గిపోయిన తర్వాత గరిటె పెట్టి దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కాగినటువంటి పకోడీలను గరిటె సహాయం దీంతో వేసుకొని నూనె అంతా వడగట్టుకోవాలండి. నూనె ఏముండకూడదు. ఇలా తీసి ఆ గరిటెలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లో ఈ పకోడీలను వేసేసుకుందాం. ఈ విధంగా పకోడీలన్నీ ఈ ప్లేట్లో వేసేసుకుందాం. మిగిలిన నూనెలో మన పిండినంతా అన్ని 2 సార్లు అయితే 2 సార్లు, 3 సార్లు అయితే 3 సార్లు పకోడీలాగా చేసేసుకోవడమే అండి. ఇంతే అండి. ఈ విధంగా మొత్తం పిండితో మనము పకోడీలు చేసుకోవాలి. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని పకోడీలు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంతే అండి, ఈజీగా మనం చేసుకోవచ్చు. చివరగా మనము నూనెలో ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలండి. వేసుకొని మరి మాడిపోకూడదు. ఈ కరివేపాకునంతా
మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి పకోడీల మీద వేసుకోవాలి, దీని మీద వేసుకోవాలి. ఇంతే అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.